ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీక నిర్మూలము చేసేదిని. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేసేదను. దావీదు ఒక సాధారణ గొర్రెల కాపరి, కానీ దేవుడు దావీదుని ఒక అత్యున్నత స్థాయిలో ఒక ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించిన వాడిగా ఉన్నాడు. దేవునికి ఎవరినైనా ఆశీర్వదించాలనుకున్న అత్యున్నత స్థాయిలోనికి తీసుకువెళ్లాలని అనుకుంటే ఆయనకి కుటుంబ నేపథ్యం కానీ, వారి అలవాట్లు కానీ, వారి యొక్క పరిస్థితులు కానీ, వారి యొక్క పేదరికం కానీ దేవునికి అడ్డం కానే కావు. అందుకే విశ్వాసం కలిగిన వ్యక్తి తన సామర్థ్యాల మీద కాకుండా దేవుని శక్తి మీద ఆధారపడేవాడిగా ఉంటాడు. ఈ వాక్యంలో దావీదుతో దేవుడు మాట్లాడుచున్న మాట ఇలా ఉంది. దావీదా, నువ్వు అనుకుంటున్నావేమో నీ కష్టము, నీ శ్రమ, నీ తెలివితేటలు, నీ జ్ఞానము, నీ యుద్ధ నైపుణ్యము నిన్ను సింహాసనం మీదకి ఎక్కించిందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అవి ఏవి కాదు. కానీ నేను నీకు తోడుగా ఉండడం వల్ల, నేను నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీక నిర్మూలం చేయడం వలన మాత్రమే నీవు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావు అని దేవుడు దావీదుతో చెప్తున్న మాటగా ఉంది. ఈ రోజు దేవుడు నిన్ను కూడా అడుగుచున్న ప్రశ్న, నీ పరిస్థితుల్లో నీకు ఎవరు తోడుగా ఉన్నారు? నీ ముందర శత్రువులు ఉన్నప్పుడు ఎవరు నీకు విజయాన్ని కలుగ చేశారు? నీ మరణ పరిస్థితుల్లో ఎవరు నీకు తోడుగా ఉన్నారని దేవుడు నిన్ను అడిగితే నీవు చెప్పే సమాధానం ఏమై ఉండాలి అంటే అది నీవే అని చెప్పగలిగిన సామర్థ్యం నీలో ఉండవలసిందిగా ఉంది. నీ పరిస్థితులు మారకపోయినా పర్లేదు, నీ ఇబ్బందుల్లో నుండి నువ్వు బయటపడకపోయినా పర్లేదు, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు జయము. శత్రువులు గొప్పవారైనా కూడా దేవుడు నీ పక్షాన్ని ఉంటే విజయము నీదే. నువ్వు ప్రారంభించిన ప్రారంభం చిన్నదైనా కూడా దేవుడు నీ పక్షాన్ని ఉంటే ఆ గమ్యము చాలా గొప్పదిగా ఉంటుంది. నీవు గుర్తించుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, దేవుని కృప ఉన్న చోట భయానికి గాని అపజయానికి గాని తావు ఉండదు. విశ్వాసానికి చోటిచ్చిన చోట తప్పకుండా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నాడు. ఎక్కడైతే దేవుని వాగ్దానం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా విశ్వాసము ఎప్పుడు నిరాశపడదు. కాబట్టి ఈరోజు నీ విశ్వాసంలో నీవు నిరాశ పడకుండా దేవుడి ఇచ్చే వాగ్దానాల పైన ఆనుకొని ఆయన నిన్ను లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరుని కలుగ చేయడానికి ఆయన సన్నిధిలో దీన మనస్కులుగా దావీదు ఎలాగ